ఒక అందమైన ప్రపంచానికి దూరంగా అడవిలో నివసిస్తున్న ఒక ఊరు. ఎలాంటి టెక్నాలజీ అలాంటివి లేకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ బతుకుతున్న మనుషులు. అలాంటి మనుషుల మధ్యలకు ఏదో వాళ్ళ ఊరికి కీడు వస్తుందని తెలియక చాలా సంతోషంగా ఉన్నారు. అనుకోకుండా ఒక అతిథైన డాక్టర్ రూపంలో వాళ్ళ ఊరికి ఒక అతను వస్తాడు. వచ్చి రాగానే పట్టణాలలో ప్రజలకు చాలా ఇబ్బందులు అయ్యాయి. గాలి కాలుష్యం అయింది, నీటి కాలుష్యం అయింది. పట్టణంలో ఉన్న కొంతమంది సైంటిస్టులు చేసిన ప్రయోగాల వల్ల అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గాలి మీ ఊరికి సోకిందేమోనని నేను వచ్చానని చెబుతాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి మీకు ఏమీ కాకుండా నేను కాపాడుతానని, మీకు చికిత్స చేస్తానని చెబుతాడు. ఏమి తెలియని గ్రామ ప్రజలు కూడా సరేనని ఒప్పుకుంటారు. మరుసటి రోజు నుండి అందరికీ టెస్టులు చేయడము, తన దగ్గర ఉన్నటువంటి మందులు ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటాడు. ఎలా వాడాలి అని ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తూ ఆ గ్రామంలోని ఎవరిని విడిచిపెట్టకుండా తనకు తెలిసిన టెస్టులు మొత్తం చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ కొన్ని రోజులకు ఒక్కొక్కరిగా ఊళ్ళోని జనాలంతా చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నారో అసలు ఎవరికి అర్థం కాకుండా పోతుంది. ఆ డాక్టర్ చెప్పినట్టుగానే పట్టణం నుంచి వచ్చిన కొత్త వ్యాధి తమకు సోకి అందరం ఇలా చనిపోతున్నామేమోనని అందరూ భావిస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులకు చాలా మంది చనిపోతారు. ఈ చావులను చూసిన ఊరి పెద్ద కూడా చాలా చలించిపోతాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తనకు. ఎలాగైనా ఈ చావులను ఆపాలని తను నిర్ణయించుకుంటారు. ఉన్నట్టుండి కొత్త వ్యాధులు రావడం, ప్రజలంతా చనిపోవడం చూసి తను చాలా బాధపడిపోతాడు. వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు చెప్తాడు, ఎలాగైనా చేసి మా ఊరిని రక్షించండి, ఒక దేవుడిగా మిమ్మల్ని భావిస్తూ నేను అడుగుతున్నాను అని అడుగుతాడు. డాక్టర్ కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. ఎన్నో మందులు ఎన్నో చేశాను మీకు, కానీ కుదరటం లేదు. మీకు తెలిసి నాటు వైద్యం ఏమైనా ఉందేమో ప్రయత్నించగలరా అని అడుగుతాడు. నాటు వైద్యులంతా తమ ఊరిని వదిలి చాలా కాలం అయిందని చెబుతాడు. ఇప్పుడు తమకి ఉన్న దిక్కు మాత్రం మీరేనని, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి, మా ప్రజలను రక్షించాలని వేడుకుంటాడు. వేడుకొని అక్కడి నుంచి వెళ్తాడు. పచ్చగా కలకలలాడుతున్న తన ఊరు శవాల పుట్టగా మారిపోతుంటే తమకు ఈ గతి ఎందుకు పట్టింది, అసలు ఎప్పుడు ఇది నయమవుతుందని బాధపడుతూ వెళుతూ ఉంటాడు ఇంటికి. కానీ ఇంటి దగ్గర కూడా తన మనవరాలైన పాప కూడా అలాంటి వ్యాధితోనే బాధపడుతుండడం అతనికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడు ఆడుకునే పాప మంచం పట్టడం తను ఎంతో అలచివేస్తుంది. తను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు ఎంతో బాధపడుతూ తిరిగి కృషించిపోతాడు. ఇలా ఉండగా అదే ఊరిలోని ఒక అమ్మాయి గర్భిణీ చాలా సంతోషంగా తిరుగుతూ, తనకి చాలా రోజుల తర్వాత గర్భం దాల్చడంతో చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటుంది అదే ఊరిలో. అలా తిరుగుతున్న ఆమెను ఒకరోజు డాక్టర్ చూస్తాడు. అదేంటి ఈ అమ్మాయి గర్భిణా, నేను ఇంతవరకు చూడలేదు, ఎవరు అని అడుగుతాడు పక్కనున్న వ్యక్తిని. అతను ఫస్ట్ చూసిందే మీరు ఆమెను, మీరు మర్చిపోయారేమో, కాకపోతే ఆమెకి అప్పుడు 3 నెలలు అని చెప్తాడు. అవునా అని డాక్టర్ చాలా ఆశ్చర్యపోతాడు, దిగ్భ్రాంతుడవుతాడు ఆమెను చూసి. ఇంతమంది జనాలకు రోగం సోకినా ఈమెకు ఏమీ కాలేదని ఆశ్చర్యపోతాడు. తనను ఒక క్షణం అలా చూసి వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. వెళ్ళి తన నివాసంలో ఉన్న ఒక కుర్చీ పైన కూర్చొని వ్యక్తులుగా నవ్వుతూ ఉంటాడు. విషయానికి ఏమిటంటే, ఈ డాక్టర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆ జబ్బు నిజంగానే పట్టణాలలో ఉందా లేదా, గ్రామ ప్రజలందరూ చనిపోతారా బ్రతుకుతారా, ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకు ఏమి జరగలేదు, అవన్నీ తెలియాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కథ మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి. డ్రీమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. కమింగ్ సూన్.